మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విశాఖలో నిమజ్జనాలు ఊపందుకున్నాయి. ఈరోజు 5వ రోజు కావడంతో, వినాయక చవితి నుంచి 5వ రోజు కావడంతో మొత్తం మ్యాక్సిమం నిమజ్జనాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం విశాఖ ఐటీ సైజ్ రుషికొండ వద్ద బీచ్ తీరాన్ని అయితే ఉన్నాం. ఇక్కడ చాలామంది ఈరోజు సోమవారిని ఊరేగింపుగా చేసి కోలాహలంతో నిమజ్జనాలు అయితే చేస్తున్నారు. మనతో పాటు ఒక బొమ్మ అయితే ఉన్నారు. వాళ్ళు నిమజ్జనం కోసం చెప్పి బీచ్కి వచ్చారు. సార్ చెప్పండి, ఏ విధంగా చేశారు? 5 రోజులు చేసి ఏ విధంగా చేశారు ఈరోజు? సో ఈ వినాయక చవితి 2024లో మనం 5 రోజులు చేయడం జరిగిందండి. మొదటిగా మనం అక్కడ మన కార్యక్రమాలు కూడా చేసామండి. మన కోలాటం చేసాము, అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేసామండి. దగ్గర 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి. అయితే ఈరోజు 5వ రోజు మొత్తం ఊరేగింపు సోమవారం నిమజ్జనం చేస్తున్నారా? 5వ రోజు కంప్లీట్ అవడం వల్ల సోమవారం నిమజ్జనం చేయడానికి ఐటీసీఎస్ దగ్గర మనం రావడం జరిగింది. ఇలా నిమజ్జనానికి వచ్చారు, మొత్తం ఊరేగింపుగా వచ్చి బాగా సోమవారం భజనలు చేసుకొని వచ్చారా? చాలా బాగుందండి. మా 5 రోజులు ఈరోజు బుధవారం అవటం, అందులోకి స్వామివారికి మంచి బుధవారం అనేది బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందులోకి ఇక్కడ జనం చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. దాంట్లో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మేమేంటంటే 3 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము. బట్ 3 ఇయర్స్లో కూడా ఈ ఇయర్ మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అంటే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. మేము ఓన్లీ అంటే లైక్ దేవుడిని ఒకటినే పూజించడం కాదు, కొన్ని ఈవెంట్స్ కూడా చేసాము. అదేంటంటే ఫస్ట్ కచేరీ, ఇంకా ఏంటంటే దీపారాధన చేసాము. అలా ఇంకొక 3-4 ఈవెంట్స్ కూడా చేసాము. దాంతోపాటు అన్నదానం కూడా చేసాము. అన్ని సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం కూడా వచ్చారు జనాలు. బట్ అందరికన్నా ఎక్కువగా వచ్చారు. స్పెషల్గా ఏంటంటే మేము స్పెషల్గా ఇక్కడ కండక్ట్ చేసింది ఏంటంటే కోలాటం అనమాట. సో నాకు తెలిసి దేవుడు కూడా చాలా సాంప్రదాయంగా చాలా ఉత్సాహపడి వెళ్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. గత 3 అంటే ఫస్ట్ ఇయర్ మేము పెట్టి ఆఫీస్ కూడా 3 ఇయర్స్ జరిగింది. ఫస్ట్ ఇయర్ నార్మల్గా చేసాము, అన్నదానం కూడా చేసాము. అండ్ సెకండ్ ఇయర్ కూడా నార్మల్గానే, అంటే నార్మల్ కింద మనం బొమ్మ పెట్టి ఎప్పటిలాగా చేసాము. ఇది ముచ్చటగా 3వ ఇయర్ కాబట్టి మనం చాలా అంటే చాలా అతి ఘనంగా, అతి వైభవంగా గత 2 రోజుల నుంచి మనం ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్లో ఏంటంటే మొదటి కచేరీ పెట్టాము, తర్వాత కోలాటం డ్యాన్స్ పెట్టాము, నెక్స్ట్ ఈరోజు మళ్ళీ కోలాటం పెట్టాము. ఆ కోలాటంలో భాగంగా సాంప్రదాయంగా వినాయకుడిని అండ్ నిన్న దీపారాధన కూడా పెట్టడం జరిగింది. ఈ 3 రోజులు 3 ప్రోగ్రాములు పెట్టి దేవుడిని అతి సాంప్రదాయంగా ఘనంగా మేము తీసుకెళ్ళి ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీంట్లో మా స్టాఫ్ మా సార్స్ ముందు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్తో మేము యూత్ అందరం కలిపి యూత్ వింగ్గా తయారయ్యి చాలా అంటే చాలా అందరూ ఎవరు నీది నాది అనుకోకుండా దేవుడి కోసం కాబట్టి అందరూ సేవలో చాలా బాగా పాల్గొని మా సార్స్ వాళ్ళతో మేము అందరం కలిపి దేవుణ్ణి అతి ఘనంగా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయిస్తున్నాము. సో ఈరోజు 5వ రోజు కంప్లీట్ అయింది. ఈరోజు అన్నదానం అయ్యింది. 2000 మందికి పైగా అన్నదానం చేయగలిగాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మనం ఏంటంటే మన గణేష్ని తీసుకెళ్ళి అతి వైభవంగా మేము తీసుకెళ్ళి పూజ పునస్కారాలు అందించి నిమజ్జనంలో అందరమీ పాల్గొని సుఖ సంతోషాలతో ఆ దేవుడి ఆశీస్సులతో వచ్చే సంవత్సరం కూడా మేము చాలా ఇప్పుడే మేము చాలా ఘనంగా చేసాము. ఇంతకన్నా అతి ఘనంగా చేయాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మాకు కావాలి. అందరికీ కస్టమర్స్కి, మా ఫ్రెండ్స్కి, మా సార్స్కి, మా యూత్ వింగ్కి అందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని ఇంకా జయప్రదంగా ముందుకు నడిపిస్తారని. సోమవారం ఇవాళ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ వాసులు, భక్తులు చాలా మంది అయితే తమ ఎక్కడైతే స్థాపించారో అక్కడి నుంచి మొత్తం ఊరేగింపుగా వచ్చి ఈ ఐటీసీ విశాఖ సాగర్ తీరానికి అయితే ఈ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా జరిగింది మీ నిమజ్జనం ఊరేగింపు? చాలా బాగా జరిగిందండి. అంటే మనం ఎస్విఎస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున వైశాఖి సుందర్ స్కై లాంజ్ మధురవాడ మనం అక్కడ నుండి వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ చాలా అంగరంగ వైభవంగా చేసుకొని మనం వచ్చాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం యాజ్ చేస్తున్నాం. ఈ ఇయర్ ఇంకా బెస్ట్గా చేసాం మేము. అంటే మనకి బాగా దేవుడి ఆశీస్సులు మాకు బాగా ఉంటాయి అనేసి బాగా చేసామండి. ఎలాగ ఇక్కడ ప్రభుత్వం అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? బాగుందండి. లైటింగ్ కానివ్వండి, డీజే స్పెషాలిటీస్ కానివ్వండి, మేము ఊహించలేదు అంటే ఇంత బాగుంటుంది ఇక్కడ అనేసి. ఏదో జస్ట్ అంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అని కొద్దిగా ఆలోచించాం. అంటే మేము 10 కిలోమీటర్ బ్యాక్ నుండి వచ్చాం కాబట్టి. అంటే ఇక్కడికి వచ్చాక చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది, బెస్ట్ బాగుంది
అంటే మనం వెళ్ళడానికి సింపుల్గా నిమజ్జనం చేయడానికి సింపుల్గా ప్లస్ గజితగాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు ఇంకా బెస్ట్ అండి. ఈజీ అయిపోయింది మొత్తం అంతా. అవునండి, ఈజీ అయిపోయిందండి. ఇది ఇలా పెట్టడం అన్నది అంటే రిస్క్ జరిగే అవకాశం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అవునండి, అంటే వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సింపుల్గా నిమజ్జనం అయ్యే అవకాశం ఉంటుందండి మనకు. అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో మనం చిన్న పెద్ద మహిళలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో అందరూ ఎంతో సంతోషంగా డ్యాన్స్లు అవి వేసి ఈ స్వామివారిని ఊరేగింపుగా వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు మహిళలు అయితే ఉన్నారు. మహిళలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏ విధంగా చేశారు? మాది మధురవాడ అండి. మేము చాలా బాగా చేసుకున్నాం. మాది ఫ్లోరా డిలైట్ అపార్ట్మెంట్స్. మేము అందరం కలిసి కట్టుగా చేసుకున్నామండి. చాలా ఆనందంగా డ్యాన్స్లు వేసుకొని ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము. మధురవాడ నుంచి ఎలా వచ్చారు? బాగా ఎంజాయ్ చేస్తారా స్వామివారిని ఊరేగింపు? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరూ ప్రతి సంవత్సరం కారులోనే వస్తాం. మేము ఇక్కడికి వచ్చి ప్రతిసారి చేసుకుంటాము. చెప్పండమ్మా. మధ్యాహ్నం 3:30 నుంచి కూడాను కింద అపార్ట్మెంట్లో అందరం దిగి బాగా ఎంజాయ్ చేసాము. చేసి 8 గంటలకు బయలుదేరి వచ్చాం. కారులోనే వచ్చాం. స్వామి వెనకతల కారులో వచ్చాం. ఓకే అండి, బాగా జరిగిందండి. మా అపార్ట్మెంట్లో కూడా బాగా జరిగింది. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. అమ్మా చెప్పండి, ఏ విధంగా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఊరేగింపుగానే వచ్చాము. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చేస్తామండి. ఎవ్రీ ఇయర్ గ్రాండ్గానే చేస్తాం. ప్రతి సంవత్సరం ఫ్లోరా డిలైట్ అపార్ట్మెంట్లో మొత్తం 140 ఫ్లాట్స్, ఒక చిన్న సైజ్ విలేజ్ లాంటిది మాది. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టారు, బిజినెస్ మ్యాన్లు, అందరూ డిఫరెంట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అందరూ ఉన్నాము. ఇంచుమించుగా 700 మెంబర్స్ వరకు వాటర్స్ ఉంటాము. ప్రతి సంవత్సరము మంచి భారీ బడ్జెట్తో చేస్తూనే ఉంటాము. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇష్యూస్ లేకుండా ఒక ఫ్యామిలీ లాగా మేమందరము యూనిట్ అయ్యి కంప్లీట్గా దేవుడి గురించి భక్తి శ్రద్ధలతో 5 days పిల్లలతో, చిన్నపిల్లలతో చెప్పండి, ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా ఉందండి, 5 రోజులు దర్జాగా మంచి దాంతో చేస్తున్నాము. ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి ఆనందంగా ఈ 5 రోజులు చేసాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం, ఇంతకన్నా బాగా. అమ్మ చెప్పండి, ఏ విధంగా చేశారు? యాక్చువల్లీ మాది ఈ ఊరు కాదండి. నేను సాలూరు విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి వచ్చానండి. కానీ ఫ్లోరా డిలైట్లోని ఇంత బాగా నిమజ్జనం చేస్తారని నాకు తెలియదండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విశాఖ ఐటీ సెక్టర్ అయితే ఈ కార్యక్రమాలన్నీ అధికారులన్నీ బాగా పక్కా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమజ్జనం, గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు, అంటే గజయితగాలంతా మొత్తం భారీ సంఖ్యలో అయితే ఇక్కడ పాల్గొన్నారు. ఎవరికి ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ బీచ్ అయితే ఉందో ఆ బీచ్లో మొత్తం ఎటువంటి ఈ పబ్లిక్ని ఎవరిని పంపించకుండా అన్ని ఏర్పాట్లు ఫ్లడ్ లైట్లతో ఏర్పాట్లు చేసి ఇక్కడ స్వామివారిని నిమజ్జనం చేసిన చూడొచ్చు. మొత్తం అంతా ఈ విశాఖ నుంచి వచ్చిన ఈ గణనాథుని విగ్రహాలన్నీ వరుసగా మరీ లోపలికి వెళ్లకుండా ఓన్లీ గజెత్తగాలు మాత్రమే ఇక్కడికి లోపలికి అయితే పంపించి ఈ వీళ్ళందరినీ ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడైతే బారికేడ్స్ అయితే కట్టి అక్కడ వరకే ఈ భక్తులందరినీ ఎంటర్ చేసి అక్కడి నుంచి ఈ గజెత్తగాళ్ళు ఈ విగ్రహాలను లోపల తీసుకెళ్ళి కలిపి అంతా సామరస్యంగా అంతా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని పక్కగా ఏర్పాట్లు చేశారని చెప్పి అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పి ఈ భక్తులైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా సుజావుగా సాఫీగా అయితే ఈ నిమజ్జన కార్యక్రమం విశాఖలో నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇది ఈ విశాఖ సాగర్ తీరం నుంచి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి విశేషాలు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.